హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వేడి వేడి అన్నంలోకి కమ్మటి పప్పుచారు, దానికి కాంబినేషన్గా కారంగా ఉండే ఆలూ ఫ్రై. ఈ రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే కదండి. మరి ఈ సూపర్ అండ్ బెస్ట్ కాంబోని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. రండి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పును తీసుకున్నానండి. అలాగే 1 గుప్పెడు పెసరపప్పును తీసుకున్నాను. ఎందుకంటే చారు కొంచెం చిక్కగా ఉంటుంది, దీనివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. అలాగే చారుకి సరిపడా చింతపండును కూడా తీసుకుంటున్నానండి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు ఇంత చింతపండు అయితే సరిపోతుంది. ఈ పప్పు చారులో వేసేవి ఇవేనండి. 1 ఉల్లిపాయ, అలాగే 1 టమాటో, అలాగే 4 పచ్చిమిర్చి సరిపోతాయండి. చింతపండుని ముందుగానే నీళ్లు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత పప్పు అయితే ఉడికిపోయిందండి సాఫ్ట్గా. ఇలా సాఫ్ట్గా మనం ఒక గరిటెతో ఇలా అనుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలండి. పప్పుని ఇలా సాఫ్ట్గా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం చారులో వేసుకునేటప్పుడు గట్టిపడకుండా బాగుంటుందన్నమాట. సో మనం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుతూ సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా చేతితో ఇలా వడగట్టుకొని వేసుకోవాలి. ఇలా అయినా వేసుకోవచ్చండి, లేదంటే వేరొక బౌల్లోకి తీసుకుని అయినా ఒకేసారి వేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదండి, బాగానే ఉంటుంది. ఈ చింతపండు కొంచెం నల్లగా ఉందండి, అందుకే కలర్ ఇలా వచ్చిందనమాట. ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా చింతపండును వేసుకున్న తర్వాత మనం గరిటెతో బాగా కలుపుకోవాలి. అన్నీ ముందుగానే ఇలా కలుపుకుని చేసుకోవడం వల్ల పప్పుచారు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మనం ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇప్పుడు ఇలానే చేస్తానండి పప్పుచారు. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత చారుకి సరిపడా వాటర్ మొత్తం ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మీ చిక్కదనాన్ని చూసుకుని ఇలా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చారుకి సరిపడా పోపుని పెట్టుకుందాం మనము. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే టమాటా బాగా సాఫ్ట్ అవ్వాలి, అప్పుడే పప్పుచారుకి టేస్ట్ వస్తుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది మాత్రం మిస్ చేయకండి, టమాటా మాత్రం సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అలాగే 1 అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్లో ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇవి 1 అర నిమిషం ఉడికితే సరిపోతుందండి. తర్వాత మనం దాల్ మిక్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అంటే ముందుగా కలిపి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. మీకు వాటర్ సరిపోకపోతే ఇప్పుడే వాటర్ని యాడ్ చేసుకోండి. చిక్కగా ఉండాలి అనుకుంటే అవసరం లేదండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ని వేసుకున్నానండి. నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుని ఇప్పుడే బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. పైన ఉన్న ఇలా ఈ తెట్టు ఉంది కదా, ఆ పైన ఉన్న తెట్టును తీసేయండి. దానివల్ల టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. అంతేనండి, 3 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన టేస్టీ పప్పుచారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే బంగాళాదుంప వేపుడిని కూడా చూపిస్తున్నాను చూడండి. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి.
తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే 1 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వరకు వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుంటే ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 3 బంగాళాదుంపలు తీసుకున్నానండి నేను. ముందుగానే ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బంగాళాదుంప ముక్కలకి పట్టించుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా ఇది స్లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అలాగే ఇందులో జీలకర్ర పొడి కొంచెము, అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అంతేనండి, ఇంకేం మసాలాలు మనం వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనం 1 నిమిషం వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా ఇలా కలుపుతూ ఉండాలండి. 1 నిమిషం ఇలా కలుపుతూ ఉంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆ మసాలాల పచ్చి స్మెల్ అంతా కూడా పోతుందన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేను బాయిల్ చేసుకున్న గ్రీన్ బఠానీ ఉంటుంది కదండి, అది వేసుకున్నాను. నేను ముందుగానే బాయిల్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. అవి అప్పుడప్పుడు ఇలా వాడుతూ ఉంటానన్నమాట. బఠానీ అనేది కావాలంటే మీరు వేసుకోవచ్చండి, లేదంటే ఆప్షనల్ అనమాట. ప్రోటీన్ కోసం మనం ఏదో ఒకటి వేసుకుంటే కర్రీ అయితే బాగుంటుందండి. బంగాళాదుంపలో అసలు ప్రోటీన్ ఉండదు కదా, అందుకోసం ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుందన్నమాట. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు అలాగే బంగాళాదుంప వేపుడు. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.